భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి 5 యువకులు గల్లంతయ్యారు. కూనవరం రోడ్డులోని కొల్లగూడెం ఇసుక ర్యాంప్ వద్ద ఘటన చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లిన 7 2 సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి 5 యువకులు గల్లంతయ్యారు. కూనవరం రోడ్డులోని కొల్లుగూడెం ఇసుక ర్యాంప్ వద్ద ఘటన చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లిన 7 2 సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతమంది చూస్తున్నాను. మన కొల్లుగూడ ఇసుక టైం పడుతుంది, కాలం ఉన్నది. చూస్తున్నాను. ఎంతమంది భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి 5 యువకులు గల్లంతయ్యారు. కూనవరం రోడ్డులోని కొల్లుగూడెం ఇసుక ర్యాంప్ వద్ద ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, గీతిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలో 5 యువకులు గోదావరిలో గల్లంతు కావడం కొంత విషాదం నింపింది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో కూనవరం రోడ్ లో ఉన్నట్టు కొల్లుగూడెం వద్ద ఇసుక ర్యాంప్ వద్ద స్నానానికి వెళ్లిన యువకులు 5 గల్లంతయ్యారు. మొత్తం 7 స్నానాల కోసం వెళ్ళగా అక్కడ 5 గల్లంతైనట్టుగా తెలుస్తుంది. 2 సురక్షితంగా అయితే బయటపడ్డారు. భద్రాచలం చెందిన మొత్తం 7 యువకులు నదిలో అక్కడ స్నానానికి వెళ్ళినట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంది. ఆ తర్వాత 2 బయటపడడం, మిగతా 5 నీటిలో కనిపించకుండా పోవడంతో సంఘటన స్థలానికి పెద్ద ఎత్తున రెస్క్యూ టీం కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, బృందాలు ఇప్పటికే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఇంకా ఎటువంటి ఆచూకీ అయితే అందలేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో అటు ఆంధ్రప్రదేశ్ లోకి వస్తుందా లేదా ఇటు తెలంగాణకు వస్తుందా అనేది కొంత సందిగ్ధంగా ఉండడంతో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన బోర్డర్ అధికారులు కూడా పర్యవేక్షణ చేయటం లేదు. దానివల్లే లేట్ అయిందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. 2 సురక్షితంగా బయటపడ్డారు. బయటపడ్డ వారు బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు రహదారి నుంచి 2 కిలోమీటర్ల లోపలికి గోదావరిలోకి స్నానానికి వెళ్ళినట్టుగా తెలిసింది. 7 యువకులు కూడా భద్రాచలం చెందిన వారిగా గుర్తించారు. వారిలో 2 సురక్షితంగా బయట రావడం, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసులు అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. గజ ఈతగాళ్లను కూడా ఇప్పటికే గాలింపుకు వినియోగిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో ఎంత గాలించినా కూడా కొంత ఆ ప్రాంతం ఇసుక మేటలు కొంత లోతైన ప్రాంతంగా కూడా గుర్తించారు. దీంతో వాళ్ళు గల్లంతైన వారు అక్కడే ఉన్నారా లేదా ఇటు వరకు కొట్టుకుపోయారన్న దానిపై మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. గాలింపు అయితే ముమ్మరంగా జరుగుతుంది. గీతిక. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ. మన కొల్లుగూడ ఇసుక సెకండ్ ర్యాంప్